సర్వరాయ్ నగర్ ప్రాజెక్టు నిర్లక్ష్యం చేసి ఉన్న కొద్ది నీళ్లను భారతీ సిమెంట్ కంపెనీ కమలాపురం మాజీ ఎమ్మెల్యే చేపల చెరువుకు మాత్రమే వాడుకుంటున్నారు. 35,000 ఎకరాల ఆయకట్టు సామర్థ్యం కలిగిన సర్వరాయ్ సాగర్ ప్రాజెక్టుకు నిధులు కేటాయించి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యారెడ్డి. నమస్కారం అధ్యక్ష. ముందుగా ఈ గౌరవ సభలో అడుగు పెట్టడానికి ముఖ్య కారకులైన గౌరవ ముఖ్యమంత్రి గారికి, మా యువ నాయకుడు లోకేష్ గారికి, నన్ను పంపించిన కమలాపురం ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అధ్యక్ష, సర్వరాయ సాగర్ ప్రాజెక్టు 3 టీఎంసీలకు నీళ్లు నిల్వగలది. 5 సంవత్సరాలు అది పూర్తయి 5 సంవత్సరాలు అయింది. దాంట్లో నుంచి నీళ్లు ఒక భారతీ సిమెంట్ ఫ్యాక్టరీకి, మా ఎక్స్ఎమ్మెల్యే చేపల చెరువుకు తప్ప ఒక ఎకరా కూడా వేరే చోటికి వాడుకోవట్లేదు అధ్యక్ష. 35,000 ఎకరాలు ఆయకట్టు కలిగిన సామర్థ్యం కలిగిన ప్రాజెక్ట్ని ఫీల్డ్ ఛానల్స్ తవ్వకుండా అలాగే పెట్టున్నారు. ఏమనంటే ల్యాండ్ అక్విజిషన్ పూర్తవ్వలేదు, వెరీ మినిమం అధ్యక్ష. చాలా తక్కువ ఖర్చుతో 35,000 ఎకరాలు, ఎందుకంటే నీళ్ళు ఇక్కడ నిలబడుతూ ఉన్నాయి. మా ప్రాంతంలో నిలబడి కూడా ఎవరు కూడా నీళ్లు ఉపయోగించుకోలేకపోతున్నారు ఒక సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు తప్ప. కాబట్టి దాని మీద గౌరవ మంత్రివర్యులు తొందరగా చర్య తీసుకొని తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వస్తుంది కాబట్టి తప్పకుండా దీని ప్రాధాన్యత తీసుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకున్నాను అధ్యక్ష.